నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా మల్లారం గ్రామం ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్తాపానికి గురై సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామానికి చెందిన ఎం సాయిలు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాలేదని గురువారం ఉదయం సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. అడుకొనిస్తాడు భూమి ఏమైదో కాకినాడ జిల్లా అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలలో భాగంగా చివరి రోజైన వైశాఖ బహుళ పాడ్యమి మంగళవారం జరిగిన శ్రీ పుష్పయాగ మహోత్సవం భక్తులకు నేత్రపర్వమైంది. రాత్రి 7 గంటలకు నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి నిత్య కళ్యాణ మండపం వద్దకు ఊరేగింపుగా తోడుకొని వచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్లు, పెండ్లి పెద్దలైన సీతారాములను వేరువేరుగా ఆసీనులను గావించి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. जय सत्यदेव
పరిపాలక గట్టిగా అనాలి. శ్రీ సత్యదేవాన్ని గట్టిగా అంటూ ఉండాలి. పాదేవవాస రత్నాద్రివాస సత్యదేవ సత్యదేవ అన్నవరవాస సత్యదేవ రత్నాద్రివాస శ్రీ సత్యదేవ అన్ని వరాలు ఇచ్చేవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మకుడు ప్రాణవస్తులు స్వామిని కోరుకుంటాము. ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చే నిమిత్తమైన స్వామి ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ కూర్చున్నంతసేపు కూడా వేరే ఆలోచన లేకుండా మనస్సంతా భగవంతుడి మీదే లగ్నం చేసి సగుణంచ గుణాతీతం గోవిందం జాతిపై ప్రేమతో ఎరుకల నాంచారమ్మ జాతరకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సామ రామ్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని ఎడల ఆయన ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేతిరి రాజశేఖర్ హెచ్చరించారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో రాజశేఖర్ మాట్లాడుతూ ఎరుకల జాతికి ప్రతీకగా నిలిచే ఎరుకల నాంచారమ్మ జాతర సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామాంజాపురంలో 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎరుకల నాంచారమ్మ కళ్యాణ మహోత్సవానికి ఎరుకల రాష్ట్ర నాయకత్వం అంతా కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించడం జరిగిందన్నారు. ఈరోజు 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో విలేకరుల సమావేశం ఏర్పడడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మొన్న సోమవారం నాడు 12వ తారీఖు నాడు ఎరుకల నాంచారమ్మ జాతర రామంజపురం వెంకటాపురం మండలం ములుగు జిల్లాలో జరిగింది. గత కాకతీయ రాజులు కట్టిన టెంపుల్ను గత కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్మాణం ఉంచిన పునర్నిర్మాణం చేస్తాన్న పేరుతో ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం దాంట్లో 2017 నుండి ఇప్పటి వరకు జాతర కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారిని అక్కడికి మా రాష్ట్ర కమిటీ పోయి పిలుపునిచ్చి పిలవడం జరిగింది. అదేవిధంగా అక్క మా మాటకు మన్నించి ఈ జాతరకు రావడం జరిగింది. అదేవిధంగా కల్వకుంట్ల కవితక్క గారు రావడమే కాకుండా పట్టు వస్త్రాలతోని మా అమ్మవారికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మొక్కులు చెల్లించుకోవడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మా ఎరుకల నాంచారమ్మ ఏ విధంగా అయితే సోది చెప్పి గంప పట్టుకొని ఉండేదో అదేవిధంగా మా ఎరుకల నాంచారమ్మ మా తక్కువ కులం అయినా కూడా అక్క గంపనెత్తుకొని మాతో పాటు మా కుల మహిళలతో పాటు ఊరేంపుతోని మా దేవాలయం చుట్టూ తిరిగి ప్రదర్శనలు చేసి మొక్కులు అప్పచెప్పుకోవడం జరిగింది. అనంతరం మా ఎరుకల సోది చెప్తున్న మా మహిళలు వాళ్ళు చెప్పిన జ్యోతిషాన్ని కావలసుకొని కవితక్కే చెప్పిందనే దాని మీద చల్ల రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేస్తూ మా ఎరుకల జాతిని కావలసుకొని మా ఎరుకల జాతిని కించపరచడం సరైనది కాదు. శ్యామ రామ్మోహన్ రెడ్డి గారు
ఇప్పటికైనా మా ఎరకల కులస్తులకు బేషరతుగా మీరు కనుక క్షమాపణ చెప్పలే అనుకో, అదేవిధంగా మా చీఫ్ గెస్ట్ ఇచ్చేసిన అక్కగారిని గౌరవం, ఆ అక్కగారిని కూడా విమర్శించడం కరెక్ట్ కాదు. నీ స్థాయి కూడా ఒక కార్పొరేట్ స్థాయి కూడా కాదు. అయినా మా కవితక్కను విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే 6 గంటల జర్నీ చేసి మా ఎరకల జాతి పిలుపు మేరకు మా జాతికి ఏ రోజు ఏ లీడర్ రాకుండా ఇలా ఒక ఎమ్మెల్సీగా, ఒక గౌరవంగా, ఒక జాతి, ఒక మాజీ సీఎం కూతురుగా కూడా మా జాతి కాడికి రావడం జరిగింది. కానీ ఇప్పటికైనా తెలుసుకో రామ్మోహన్ రెడ్డి గారు, మీరు కనుక బేషరతుగా క్షమాపణ చెప్పలే అనుకో, నీ ఇంటి ముంగడికి వచ్చి ధర్నా చేసి, అదే విధంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని కేంద్రాలలో నీ చిట్టి బొమ్మ నిలబెట్టి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా తెలుసుకొని మా కులానికి జాతికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు కేతి రాజశేఖర్, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని. జై తెలంగాణ, జై ఏకలవ్య, జై ఏకలవ్య, ఎరకల నాంచలమ్మ తల్లికి, ఎరకల నాంచలమ్మ తల్లికి. కర్నూలు జిల్లా ఆదోని 1 టౌన్ ఇన్స్పెక్టర్ కె శ్రీరామ్ మరియు వారి సిబ్బంది గత 10 రోజులుగా ఆదోని టౌన్లోని రణమండల కొండపై భాగంలో గల సముద్రపు కుంట ప్రాంతంలో ఇస్వి గ్రామముకు వెళ్ళు దారిలో తాయమొబైలు ప్రాంతంలో రణమండల కొండ వెనుక భాగంలో గల సింగరాజు మల్లకొండ ప్రాంతంలో ప్రతిదినము ఉదయం 5 గంటల నుంచి ఏకధాటిగా దాడులు నిర్వహించి అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న 9 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుంచి 80 లీటర్ల నాటు సారాయిని స్వాధీనంలోనికి తీసుకోవడమే కాకుండా దాదాపు 30 ప్లాస్టిక్ మరియు ఇనుప డ్రమ్ములలో గల సుమారు 6,000 లీటర్ల బెల్లపు ఊటను పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ధ్వంసం చేసి కేసులు నమోదు చేయడమైనది. అరెస్టు కాపాడిన ముద్దాయిలను రిమాండ్కు పంపడం జరుగుతుంది. స్పీడా మీ కాళ్ళ మీద పడకుండా మీ కాళ్ళ మీద పడకుండా ముధోల్ మండలం బోర్గాం గ్రామంలో బౌద్ధ పూర్ణిమ రోజు బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లగా దళితులపై ఆ గ్రామంలోని అగ్రవర్ణాలు రాళ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో రామారావు పటేల్ కోసం శాయశక్తులా పనిచేసి గెలిపించుకున్నా ఏమీ లాభం లేకపోయింది. దళితులపై దాడి చేసిన ఎమ్మెల్యే స్థానికంగా ఉండి కూడా అక్కడి దళితులను పరామర్శించలేదని ఆవేదనకు లోనవుతున్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు ఎలాంటి సుఖాలైనా దుఃఖమైనా నా దుఃఖంగా భావించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని, బొరిగాం గ్రామ దళిత బీజేపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జై శ్రీరామ్. గత 2 రోజుల క్రితం నుండి బుద్ధ విహార్ను మా ముదోల్ మండలంలోని రాళ్ల బొరిగాం గ్రామంలో బుద్ధ విహార్ని స్టాచ్యూను పెట్టడం జరిగింది. దాన్ని పై అధికారులు వచ్చి తొలగించిండ్రు. మా ఎమ్మెల్యే అయినటువంటి పవార్ రామారావు పటేల్ గారు ఇదివరకు మమ్మల్ని స్పందించలేదు. మా దళితులపై దాడి అగ్రకుల వాళ్ళు దాడి చేసి హాస్పిటల్ పాలైనలు దాదాపు 7-8 మంది. ఇదివరకు ఎవరిని స్పందించలేదు. కుల పిచ్చితోటి మేము కూడా మా దళితులము 600 నుంచి 700 మంది గల మా దళితులము కూడా
బీజేపీకి ఓటేసి నిన్ను గెలిపించినాం. ఇదివరకు ఇప్పటిదాకా కూడా 3 రోజులాయా, అయినా ఊళ్ళో లోకల్లో ఉండి కూడా మమ్మల్ని ఇప్పటిదాకా ఎవరిని పరామర్శించ కూడా రాలేడు. అందుకు మేము బాధాకరమైన విషయం ఇది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు వచ్చి మమ్మల్ని ఇంత దింగాన్ చేసినా సుఖ, మమ్మల్ని రిమాండ్ చేసి ఇంత దింగాన్ చేసినా కానీ స్థానికంగా ఉండి కూడా బైన్సా పట్టణంలో మన ముదోల్ నియోజకవర్గంలో ఉండి కూడా మమ్మల్ని ఇదివరకు పరామర్శించలేడు. మేము నీకోసం మన ఎమ్మెల్యే గారి కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మేము మా శాయశక్తున్నంత మటుకు తల్లాడి నిన్ను గెలిపించినాం. ఇదేనా మా దళితులపై ఇంత అన్యాయమా? అంటే మీరు ఒక వన్ సైడే వాళ్ళను చూస్తూ మా దళితులను ఇంత అన్యాయం అఘోరంగా చేస్తున్న అగ్రకులాల వర్ణాలని చట్టరీత్యాగా కొంచెమైనా నేరం పరిగణించి వాళ్ళని అదుపులోకి చేయాలని విజ్ఞాపిస్తున్నాను. బుద్ధ విహార్ని ఎవరు ధ్వంసం చేసిందో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేలా, లేని ఏడల ఈ ఉద్యమాన్ని మరీ ఉద్రిక్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన చేస్తాము. ఎమ్మెల్యేగా అటువంటి రామారావు పటేల్ గారి ఇంటి ముట్టడి చేస్తామని అంటున్నాను. జై భీమ్, జై శ్రీరామ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం నర్సింగాపూర్లో విప్లవ కెరటం మారోజు వీరన్న ఎన్కౌంటర్లో నేల కొరిగి రేపటికి 26 ఏళ్లు. రేపు తన తండ్రి వర్ధంతి సందర్భంగా వీరన్న కూతురు మారోజు దిశ తన తండ్రి చివరి శ్వాస వదిలిన నర్సింగాపూర్ ప్రాంతంలో వీరన్న ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ తనకు 6 నెలల ప్రాయంలో తన తండ్రి ఎన్కౌంటర్ జరిగిందని, తనకు ఈ ప్రాంతానికి వచ్చి నాన్న చనిపోయిన ప్లేస్ ని చూడాలని చాలాసార్లు అనుకున్నా కానీ రావడానికి ధైర్యం సరిపోలేదని, రేపు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చివరి శ్వాస వదిలిన చోటులో ఆయనకు నివాళులర్పించడం కొరకు నేడు ఈ ప్రాంతానికి రావడం జరిగిందని తెలిపారు. జోహార్ మారోజు వీరన్నకు, జోహార్ జోహార్ మారోజు వీరన్నకు, జోహార్. అందరికీ జై భీమ్, జై మారోజు. నా పేరు దిశ మారోజు. నేను మారోజు వీరన్న గారి డాటర్ని. ఈరోజు నేను ఇక్కడ నర్సింగాపురం ఏదైతే మా నాన్నని ఇక్కడ ఫేక్ ఎన్కౌంటర్ అనేది చేయబడ్డారో ఆ మామిడి తోటికి రావడం జరిగింది. రేపటితో అయితే 26 సంవత్సరాలు కావస్తుంది. నాకు అప్పుడు 6.5 నెలలు. మా నాన్న రూపాన్ని మా ఊర్లో, మా నాన్న స్థూపంలో, ఆయన విగ్రహంలో, మా నాన్నమ్మ వాళ్ళలో అట్లా చూసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇక్కడికి ఈ ప్లేస్కి రావాలంటే చాలా ఎన్నో మిక్స్డ్ ఎమోషన్స్ ఉండేవి. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది, ఆయన చివరిగా ఆయన ఎక్కడ ప్రాణం ఇచ్చారు, అదంతా తెలుసుకోవాలని అనిపించేది. కానీ నాకు అంత ధైర్యం అవ్వలేదు. ఏ రోజైతే నేను రాగలుగుతానో ఆ రోజే రావాలి అని అనుకున్నాను. ఇప్పుడు నాకు 26 ఏళ్ళు. ఐ వాంటెడ్ టు సీ వేర్ ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నేను ఎక్కడైతే మొత్తం కోల్పోయానో, నేనే కాకుండా బహుజన సమాజం ఎక్కడైతే కోల్పోయిందో అక్కడికి ఒక్కసారి ఇంకా వెళ్ళాలి అని నాకు అనిపించింది. ఈరోజు ఆయనే ఉంటే ఇండియా వుడ్ విట్నెస్ అ వెరీ డిఫరెంట్ క్లాస్ అండ్ కాస్ట్ స్ట్రగుల్స్. ఈరోజు మళ్ళీ బహుజనవాదం అనేది ముందుకు వస్తుంది. ఆయన త్యాగం ఏం వృధా అవ్వదు అని మనకి స్పష్టమవుతూనే ఉంది. నాకు కూడా
నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను ఏదైనా మొదలు పెట్టాలంటే నాకు ప్రతిసారి ఇదే గుర్తొచ్చేది. నేను ఇంకా వెళ్ళలేదు, నేను ఇంకా ఏం చూడలేదు, ఏం తెలుసుకోలేదు అని. ఇక్కడ నుండే మేబీ నా ప్రయాణం మొదలవుతుందో ఏమో. ఇదొక అంటే మనం రాజకీయాలకి అతీతంగా చూస్తే అంటే ఒక డాటర్గా, లేకపోతే ఒక అమరవీరుడి పిల్లలుగా, కూతురుగా, భార్యలుగా, భర్తలుగా, తల్లులుగా ఎంత ఇదొక అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి నాలో. ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది మనకి తెలియదు. మన చేతుల్లో అప్పుడు ఏం లేదు, కాపాడుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ ఒక అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ లాగా ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే వీటిని ఎదుర్కోగలుగుతామో అప్పుడే మనం మనం అన్నిటి నుంచి విముక్తి పొందుతాము. సో ఆ విముక్తి కోసమే నేను ఈరోజు ఇక్కడికి వచ్చా. ఐ వాంట్ టు మేక్ పీస్ విత్ దిస్. అఫ్ కోర్స్ ఐ కాంట్ మేక్ పీస్ విత్ మై ఫాదర్స్ డెత్ ఆర్ ఎనీథింగ్ దట్. ఏమో నాకు ఇక్కడికి రావాలనిపించింది, ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించాలనిపించింది. మే 16 ఎప్పుడు కొత్తగూడెం వెళ్తూ ఉంటాము, కానీ ఇక్కడ కదా ఇదంతా జరిగింది. ఇక్కడ కదా ప్రభుత్వం ఇక్కడే కదా మా కళలని, మా బహుజనుల కళలని, మా ఆశయాలని అన్నిటికీ ఇక్కడే ఒక ముగింపులాగా వచ్చింది. ఎందుకంటే ఆయన చనిపోవడంతో ఆయన పార్టీ వాళ్ళు కానీ, ఆయన శ్రేయోభిలాషులు కానీ, ఆయన కంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ చెల్లా చెదురైపోయారు కుటుంబంతో సహా. అన్నిటినీ కోల్పోయాము. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ శక్తిని పెంచుకొని మేము సొసైటీకి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత ఆయన కూతురిగా నా మీద ఉంది. నా వృత్తి ద్వారా నేను సేవలను అందించాలనుకుంటున్నా ఈ సమాజానికి. నా వంతు ఎంత వీలైతే అంతకంటే మించి నేను కృషి చేయాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చి అనుకున్నాను, ఇది ఏమైనా తీసుకెళ్దామా, ఏం తీసుకెళ్తాం, ఏం తీసుకెళ్ళాలి, ఇన్ని ఏళ్ళు పడిన బాధలు, జ్ఞాపకాలు అవే కదా తీసుకొచ్చేది. సో అయితే ఇదొక నాలో ఉన్న గ్రీఫ్ని నేను ఎక్స్ప్రెస్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. అంటే రాజకీయ కూడా దీంట్లో ఏమీ లేదు. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రీఫ్. ఐ వాంట్ టు సీ వేర్ దిస్ has ended and I want to make peace with this.